అందరికీ నమస్కారం. నా షో ఫ్లూయిడ్ ఫ్లెక్సిబిలిటీకి స్వాగతం. ఈ క్లాస్లో హిప్ ఓపెనర్స్ పై దృష్టి పెడుతున్నాం. దాన్ని బాగా మనం స్ట్రాంగ్ చేయాలి. హిప్స్ ఓపెన్ అప్ చేయడం తెలుసుకోవాలి. ఇక దాంతో పాటు ఫ్లెక్సిబిలిటీ కూడా మనం పెంచుకోవాలి. వార్మప్ లాగా కొన్ని సూర్య నమస్కారాలు మనం చేస్తాం. ఆ తర్వాత మనం చేస్తాం సీటెడ్ ఆసనాలు. దాంతో సరిగ్గా హిప్స్ ఎలా ఓపెన్ అప్ చేయాలో తెలుస్తుంది. ఆ తర్వాత కూల్ డౌన్ చేస్తాం స్లో స్ట్రెచెస్తో. కనుక సిద్ధం అనుకున్నప్పుడు మ్యాట్ మీద కూర్చోండి. ఇక మొదలు పెట్టేద్దాం. కనుక మీరు సిద్ధం అనుకున్నప్పుడు స్టాండింగ్ పోజ్లో నిలబడాలి. సమస్థితి. మ్యాట్ చివరికి రండి. టోస్ ని దగ్గరగా పెట్టాలి. అలాగే మడమలు దూరం ఉంచాలి. టేల్ బోన్ కిందకి టక్ చేయండి. వెనుముక తిన్నగా ఉండాలి. చాలా స్థిరంగా నేను చూపిస్తున్నట్టు మీరు నిలబడాలి. శ్వాస బాగా తీసుకుంటూ ఉండాలి. మీ మైండ్ చాలా ప్రశాంతంగా ఉండాలి. సమస్థితి. సమ అంటే సరి సమానం. ఇక స్థితి పోజ్ యొక్క రూపం. కనుక సమస్థితిలో మనం ఇలా నిలబడాలి. ప్రశాంతంగా ఉంటూ శ్వాస తీసుకోవాలి. శ్వాస వదులుతూ ఉండాలి. ఇలా మీరు సిద్ధంగా ఉన్నప్పుడు శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైకెత్తాలి. నెమ్మదిగా చేతుల్ని శ్వాస వదులుతూ ఇలా కింద పెట్టాలి. తల మోకాల దగ్గర పెట్టండి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా ఇలా ముందుకి చూడాల్సి ఉంటుంది మీరు. ఇక నెమ్మదిగా శ్వాస వదులుతూ రెండు కాళ్ళు వెనక్కి పెట్టాలి. ప్లాంక్ పోజ్లోకి వెళ్ళండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ ఊర్ధ్వముఖ, శ్వాసని వదులుతూ అధోముఖ. ఇలాగే ఉంటూ శ్వాస తీసుకోవాలి. 1 2 3 4 and 5. గుడ్. మోకాళ్ళు ఉంచండి. హిప్స్ దించండి. ముందుకు రావాలి. కాళ్ళు రెండు చేతుల మధ్యకి పెట్టండి. ఇన్హేల్, ముందుకి ఇలా చూడాలి. అలాగే చేతులు కూడా ఇలా తిన్నగా పెట్టాలి. ఎక్స్హేల్, తలనేమో మోకాళ్ళ మీద ఇలా పెట్టాల్సి ఉంటుంది. శ్వాస తీసుకుంటూ చేతులు పైకెత్తాలి. తిన్నగా ఉంచండి. ఇక ఎక్స్హేల్, సమస్థితి. మనం దీన్ని ఇంకొకసారి చేయబోతున్నాం. నెమ్మదిగా ఇన్హేల్, చేతులు ఎత్తండి. బొటన్ వేళ్ళ వైపు చూడండి. నెమ్మదిగా ఎక్స్హేల్, ముందుకి ఇలా ఉంగాలి. శ్వాస తీసుకోవాలి. బాగా ముందుకి చూడండి. భుజాలు చెవులకి బాగా దూరంగా ఉండాలి. ఇప్పుడు నెమ్మదిగా రెండు కాళ్ళను కూడా వెనక్కి పెట్టి నెమ్మదిగా ప్లాంక్ పోజ్లోకి రావడానికి ప్రయత్నించండి. ఇన్హేల్, తలని ఇలా పైకెత్తాలి. ఊర్ధ్వముఖ. ఎక్స్హేల్, డౌన్వర్డ్ ఫేసింగ్ డాగ్. శ్వాస బాగా తీసుకోవాలి. ఇక్కడ 1. కాళ్ళని పూర్తిగా ఇలా తిన్నగా ఉంచడానికి మీరు ప్రయత్నం చేయాలి. మెడ భాగాన్ని కూడా తిన్నగా ఉంచండి. శ్వాస తీసుకోండి. అలాగే రిలాక్స్డ్గా ఉండాలి. ఎలాంటి కంగారు వద్దు. ఇప్పుడు శ్వాస తీసుకోండి బాగా. 4. మోకాళ్ళు కూడా తిన్నగా ఉండాలి. ఇక 5. బాగా చేశారు. ముందుకి రావాలి. మోకాళ్ళు ఉంచండి. హిప్స్ దించండి. రెండు చేతుల మధ్యకి కాళ్ళు ఇలా పెట్టాలి. ఇన్హేల్, తలెత్తి ముందుకి చూడండి. శ్వాస వదులుతూ తలని మోకాళ్ళ దగ్గర ఇలా పెట్టాలి. ఇన్హేల్, రెండు చేతులు ఎత్తండి. తిన్నగా ఉంచండి. ఇక ఎక్స్హేల్, సమస్థితి. ఇప్పుడు మనం చేయబోతున్నాం సూర్య నమస్కార బి. శ్వాస తీసుకుంటూ మోకాళ్ళు వంచాలి. హిప్స్ దించాలి. నెమ్మదిగా రెండు చేతుల్ని ఇలా మీరు పైకెత్తాలి. ఆ తర్వాత శ్వాస వదులుతూ నెమ్మదిగా రెండు చేతుల్ని మ్యాట్ మీద పెట్టాలి. తలనేమో ఇలా మోకాళ్ళ మీద పెట్టాల్సి ఉంటుంది. శ్వాస తీసుకుంటూ మళ్ళీ ముందుకి చూడాలి. కాసేపు ఇలా ఉండండి. నెమ్మదిగా రెండు కాళ్ళని ఇలా వెనక్కి పెట్టండి. చతురంగా పోజ్లోకి మీరు వెళ్ళాలి. ఇన్హేల్, అప్వర్డ్ ఫేసింగ్. ఎక్స్హేల్, బ్యాక్. సప్తా పొజిషన్ కోసం ఎడమ కాలు 45 degreesలో పెట్టాలి. కుడికాలు రెండు చేతుల మధ్యకి ఇలా పెట్టండి. హిప్స్ అయితే ఇలా ఉండాలి. రెండు చేతులు పైకెత్తండి. నమస్కారం పెట్టండి. ఇక ఎక్స్హేల్,
చేతులు దించండి. ముందున్న కాలుని వెనక్కి పెట్టి ప్లాంక్ పోజ్. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ తల పైకెత్తండి. ఎక్సేల్, అధోముఖ. ఇంకోవైపు చేయండి. శ్వాస తీసుకుంటూ ఉండాలి. ఒకవేళ మీకు సరిగ్గా ఊపిరి ఆడకపోతే లేదా ఇలా చేయడం చాలా ఇబ్బందిగా ఉంటే మరీ కిందకి వెళ్లకుండా మీరు కాస్త పైనే ఉండొచ్చు. మళ్ళీ శ్వాస బాగా తీసుకోండి. ఎడమ కాలు వెనక్కి ప్లాంక్ పోజ్లోకి వెళ్ళండి. శ్వాస తీసుకోవాలి. ఎక్స్హేల్. డౌన్వర్డ్ డాగ్ పోజ్లో కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. శ్వాస తీసుకోండి. ఈ రకంగా ఒక కొత్త శక్తి అనేది మీలో కలుగుతుంది. ప్రాణ. శ్వాస తీసుకునే ప్రతిసారి వెన్నుముక్క నుండి అది పై వరకు వెళ్ళాలి, మన లంగ్స్లోకి, ఆ తర్వాత బ్రెయిన్లోకి. ఎందుకంటే దానికి ఆక్సిజన్ కావాలి కదా. బాగా చేశారు. మోకాళ్ళు ఉంచండి. హిప్స్ని దించి ఇలా ముందుకి రావాలి. ఇన్హేల్, తల ఇలా ఎత్తి ముందుకు చూడండి. ఎక్స్హేల్, తల దించండి ఇలా. ఇన్హేల్, ఉత్కటాసనం. మోకాళ్ళు ఇలా ఉంచి చేతులెత్తండి. ఇక ఎక్స్హేల్, సమస్థితి. సూపర్. ఇక ఈ పొజిషన్ నుంచి మనం చేయబోతున్నాం కొన్ని స్టాండింగ్ సీక్వెన్స్ ఆసనాలు. త్రికోణాసనంతో మొదలు పెడదాం. అయితే త్రికోణాసనంలో కుడికాలు ఇలా బయట వైపుకు ఉండాలి. ఇలా మీ హిప్స్ని రొటేట్ చేసి ఉంచాలి. అప్పుడే హిప్స్ మీద పూర్తి దృష్టి పెట్టగలం. హిప్స్ పై పనిచేసినప్పుడు ముందుగా మనం మొదలు పెట్టాలి పెల్విక్ కడుల్లో. పూర్తిగా ఎలా అంటే తొడల్ని 2 దిశల్లో సెపరేట్ చేస్తున్నట్టు ఉండాలి. చేతులు సైడ్కి ఇలా ఎత్తాలి. మొదలు పెట్టడానికి ముందు పొట్ట లోపలికి లాక్కోవాలి. చేతులు తిన్నగా ఉండాలి. ఇక ఎక్స్హేల్, ఒకవైపుకి ఇలా వంగాలి. ఈ చేయి పైన ఉండాలి. శ్వాస తీసుకోండి. 1. హిప్స్ని బాగా ఓపెన్ చేయాలి. 2. వెనుముక తిన్నగా ఉండాలి. 3. శ్వాస బాగా తీసుకోవాలి. 4 and 5. ఇన్హేల్, డీప్ కోర్ని యూజ్ చేస్తూ పైకి లేవండి. అండ్ ఎక్స్హేల్, ఇంకోవైపు దీన్ని చేయాలి. తొడ దగ్గర కరెక్ట్గా ఉండాలి. మీరు ఇలా వంగడానికి ముందు. అర్థమైందా? మీరు పైకి చూడొచ్చు లేదా స్ట్రైట్గా చూడొచ్చు. 1, 2. రైట్ హిప్ని వెనక్కి నెట్టండి. లెఫ్ట్ హిప్ ఓపెన్. 3, 4 and 5. గుడ్. శ్వాస తీసుకుంటూ మధ్యకి ఇలా రావాలి. శ్వాస వదులుతూ ఇప్పుడు సమస్థితి హీలోకి వెళ్ళాలి. శ్వాస బాగా తీసుకోండి. తర్వాత ఆసనం ప్రసరిత డి. హిప్స్ని ఇలా ఉంచాలి. పూర్తిగా ఓపెన్గా. పాదాలు ఇదివరకటి కంటే కాస్త దూరంగా ఉంచాలి. అయితే టోస్ అనేవి లోపలికి ఉండాలి. ఇక మడమలేమో కాస్త బయట వైపుకి ఉండాలి. శ్వాస బాగా తీసుకోండి. చేతులు ఇలా పెట్టి మళ్ళీ నెమ్మదిగా దించి నడుము మీద పెట్టండి. టెయిల్ బోన్ని కిందకి నెట్టండి. చెస్ట్ని పైకి ఇలా ఎత్తాలి. ఇక నెమ్మదిగా స్పైన్ని ఇలాగే ఉంచుతూ ముందు కొంగండి. ఇక మీకు వీలైనంతగా కాళ్ళ మీద చేతులు పెట్టుకోండి, లేదా కాళ్ళ వెనక్కిలా, లేదంటే కాలి వేళ్ళు కూడా పట్టుకోవచ్చు. శ్వాస తీసుకుంటూ ఇలా ఉండండి. ఇక ఎక్స్హేల్, తలని ఇలా కిందకి దించాలి. మీరు ఇలా ఉన్నా కూడా మరేం పర్వాలేదు. గుర్తుంచుకోండి, మీ తొడల్ని వెనక్కిలా నెట్టాలి. అలాగే మీ శరీర బరువుని ముందుకిలా నెట్టాలి. శ్వాస తీసుకోండి. శరీర బరువుని ముందుంచండి. కొన్ని క్షణాలు ఇలాగే ఉండాలి మీరు. 1, 2.
కాస్త పైకి లేవండి, అలాగే భుజాల్ని వెనక్కి ఇలా ఉంచండి. చేతుల్ని కాస్త కిందకి దించి కాళ్ళ మీద పెట్టండి. 4 and 5. గుడ్. శ్వాస తీసుకోండి, పైకి లేవండి, శ్వాస వదలండి. ఇంకొకసారి మనం దీన్ని చేస్తున్నాం. అయితే ఈసారి ఇంకాస్త డైనామిక్ మూమెంట్ యాడ్ చేద్దాము. కనుక ఇలా హాఫ్ వే పొజిషన్లోకి వచ్చాక మనం ఏం చేస్తామంటే శ్వాస తీసుకుంటూ ఇలా లేచి ముందుకు చూడాలి. ఎక్స్హేల్ ఇలా కర్ల్ చేసి తల పెట్టండి. ఇలా కాసేపు ఇలా ఉండాలి మీరు. ఇన్హేల్ ముందుకి ఇలా చూడాలి. ఎక్స్హేల్ తలని ఇలా పూర్తిగా కిందకి దించండి. ఇది క్యాట్ కౌ పోజ్కి దగ్గరగా ఉంటుంది, కానీ కాస్త వేరియేషన్ ఉంటుంది. కనుక చేతులు కాళ్ళ మీద ఎక్కడుంచినా, ఇంతవరకు పెట్టినా లేదా తొడల వెనక పెట్టినా, ఎక్కడుంచినా పర్లేదు. వెనుముక్కని తిన్నగా ఉంచాలి. అలాగే ఈ మూమెంట్ని కంటిన్యూగా చేయండి. లెంతెన్. ఎక్స్హేల్ తలని ఇలా ఉంచండి చిన్ చెస్ట్ దగ్గర. ఇంకొకసారి శ్వాస తీసుకుంటూ చేతులు ఇలా ఉంచి ముందుకి చూడాల్సి ఉంటుంది. ఎక్స్హేల్ పూర్తిగా తలని ఇలా దించండి, వెనుముక తిన్నగా ఉంచాలి. 3 ఇన్హేల్ ముందుకి ఇలా చూడండి. ఎక్స్హేల్ ఇలా తలని పూర్తిగా కిందకి దించండి. ఎక్స్హేల్ చేస్తున్న ప్రతిసారి స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక ఇన్హేల్ చేసే ప్రతిసారి లెంతెన్. ఈ రెండు కూడా శరీరానికి చాలా మంచిది. శ్వాస తీసుకోండి, ఇంకొన్నిసార్లు ఇలా చేయాలి. ఇన్హేల్ ముందుకి చూడండి. ఎక్స్హేల్ తల దించండి అండ్ రిలీజ్. కాసేపు ఇలాగే ఉండాలి. 5 4 3 2 and 1. బాగా చేశారు. ఇన్హేల్ ముందుకు చూడండి. ఎక్స్హేల్ చేతులు నడుము మీద. ఇక నెమ్మదిగా ఇలా పైకి లేవాలి మీరు. హిప్స్ ఓపెన్ చేయండి. ఇక ఎక్స్హేల్ సమస్థితి హీ. అయితే ఇప్పుడు చేద్దాం విన్యాస. శ్వాస తీసుకోండి, 2 చేతులు పైకెత్తండి. శ్వాస వదిలి చేతులు దించి తలని ఇలా వంచాలి. మళ్ళీ ఇన్హేల్ ముందుకి చూడండి, చేతులు తిన్నగా ఉండాలి. శ్వాస వదులుతూ కాళ్ళు వెనక్కి. ప్లాంక్ పోజ్. ఇప్పుడు శ్వాస తీసుకోవాలి, మళ్ళీ శ్వాస వదలాలి. మనం జంప్ చేస్తాం, మాలాసనం చేస్తాం. కనుక మోకాళ్ళు ఉంచండి, హిప్స్ దించండి, మడమలు దగ్గరగా ఉండాలి. ఈ క్రౌచ్ పొజిషన్లోకి రావాలి మీరు. అలాగే స్ప్రింగ్ చేయాలి ముందుకిలా. చేతులు ఇలా పెట్టాలి. ఇది మీకు కష్టంగా అనిపిస్తే నెమ్మదిగా ఇలా కూడా ముందుకు రావచ్చు. ఇలా కూర్చోండి. ఇది డీప్ స్క్వాట్ అన్నమాట. మనం ఉపయోగిస్తాం మన మోచేతులు. మోకాళ్ళని పూర్తిగా వెనక్కి నెట్టాలి. ఇక చెస్ట్ ఓపెన్ చేయండి. ఇలాగే ఉండాలి మీరు. శ్వాస బాగా తీసుకోవాలి. 10 కౌంట్స్ బ్రీత్ వరకు ఇక్కడే ఉండాలి. ఇన్నర్ థైస్లోని ప్రతి భాగంపై మనం పని చేస్తాము. కనుక ముందు మోకాళ్లతో మొదలు పెడదాం. మోకాళ్ళు ఓపెన్ అప్ చేయండి. మోచేతుల వల్ల అది సాధ్యమవుతుంది. అలాగే శ్వాస బాగా తీసుకోవాలి. ఇలాగే ఉండండి. ఈ క్షణంలో చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవ్వడం జరుగుతుంది. మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలి. లాస్ట్ 5 4 3 2 and 1. ఇలాగే ఉండండి. మీ కుడి చేతిని తీసుకొని ఇలా ఎడమ పాదం మీద పెట్టాలి. ఎడమ చేతిని ఇలా పైకెత్తాలి. ఒకవైపుకి ఇలా వంగాలి. శ్వాస తీసుకోండి. ఆ తర్వాత ఇంకో వైపు దీన్ని మనం చేయాలి. ఇది కాళ్ళ యొక్క కండరాలకి చాలా మంచిది. 3 2 and 1. మధ్యకి రండి, మలాసనంకి రండి. ఇది డీప్ యోగిక్ స్క్వాట్. ముందుకి ఇలా మీరు చూడాలి. ఎక్స్హేల్ కాళ్ళు వెనక్కి పెట్టండి. ప్లాంక్ పోజ్లోకి మళ్ళీ వెళ్ళాలి. కిందకి వెళ్ళండి. ఇన్హేల్ తలనిలా పైకెత్తండి. ఎక్స్హేల్ డౌన్వర్డ్ ఫేసింగ్ డాగ్. ఇక మోకాళ్ళు ఇలా వంచాలి మీరు. యాంకిల్స్ ఇలా క్రాస్ చేయండి. కాళ్ళు ముందుకు చాచి పెట్టండి. దండాసనంలోకి రావాలి. శ్వాస తీసుకోండి. అయితే కాలి వేళ్ళు మీ వైపు ఉండాలి. చేతులేమో ఇలా పక్కన పెట్టండి. ఇన్హేల్ స్ట్రైట్గా కూర్చోండి. వెన్నుముక్క ఇలా తిన్నగా ఉండాలి. శ్వాస తీసుకోండి. మైండ్ని శరీరాన్ని ప్రశాంతంగా ఉంచండి.
ఇప్పుడు ఇంకేమీ ఆలోచించకూడదు. ఇక నెమ్మదిగా కుడి కాల్ని ఇప్పుడు తీసుకొని పాదాన్ని ఎడమ తొడ దగ్గర ఇలా పెట్టాలి. ముందు కుడి హిప్ ఫ్లెక్సర్స్ ఓపెన్ చేద్దాం. వెన్నుముక తిన్నగా ఉంచండి. మీరు ముందుకి చూడాలి. ఇంతకు ముందు చేశాం, కానీ ఇన్నర్ థైస్ పై ఎక్కువ దృష్టి పెట్టడం చాలా మంచిది, ఎందుకంటే చాలా అవసరం కనుక. ఇన్హేల్, తిన్నగా కూర్చోండి. ఎక్స్హేల్, మీ కాళ్ళు పూర్తిగా ఇలా తిన్నగానే ఉండాలి. ఇక ఈ తొడని ఇప్పుడు పూర్తిగా ఓపెన్ చేయాలి. కాస్త ఇలా వంగాలి. మీరు గుర్తుంచుకోండి, ఇలా మీరు వంగొద్దు. చెస్ట్ని ఇలా లిఫ్ట్ చేసి ఉంచాలి. స్థిరంగా ఉండండి. శ్వాస తీసుకోండి. 5 కౌంట్స్. 4 3 ఇటువైపున్న కాల్ని మాత్రం రిలాక్స్ చేయండి. 2 and 1. ఎక్సలెంట్. నెమ్మదిగా లేవండిలా. ఇంకోవైపు చేద్దాం. ఈసారి ఎడమ పాదాన్ని తీసుకోవాలి. చాలా నెమ్మదిగా కుడి తొడ దగ్గర ఇలా ప్రెస్ చేసి పెట్టాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు మీ చేతుల సపోర్ట్తో మీరు ఈ భాగాన్ని పూర్తిగా రిలాక్స్ కూడా చేయొచ్చు. అయితే ఇలా వంగకూడదు. మీరు వెన్నుముక్కని పూర్తిగా తిన్నగా ఉంచాలి. శరీరాన్ని చాచి ఉన్న కాళ్ళు వైపు వంచాలి. ఇలాగే ఉండండి. 1 2 3 4 and 5. గుడ్. ఎక్స్హేల్, రిలీజ్. మనం చేయబోతున్నాం విన్యాస. ఇప్పుడు కాళ్ళు వెనక్కి పెట్టండి. ప్లాంక్ పోజ్ చేయాలి. శ్వాస తీసుకోండి. తలని వెనక్కి వంచాలి. శ్వాస వదలండి. డౌన్వర్డ్ ఫేసింగ్ డాగ్. ఇక ఇంకొకసారి మోకాళ్ళు ఇలా ఉంచండి. ఇలా సైడ్కి కూర్చోవాలి. కాళ్ళేమో ముందుకి చాచాలి. మనం చేయబోతున్నాం ఉపవిష్ట కోణాసనం. కాళ్ళ మధ్య ఇలా దూరం ఉంచండి. మ్యాట్ కన్నా కాస్త దూరం ఉండాలి. మరీ ఎక్కువ దూరం ఉంచకూడదు, దానివల్ల నొప్పి వస్తుంది. ఇలా ఉంచితే సరిపోతుంది. కొన్నిసార్లు మోకాళ్ళు పైకి ఉండొచ్చు, మరేం పర్వాలేదు. చేతులైతే ముందుకిలా పెట్టండి. మీ టార్సోని పూర్తిగా లెంతెన్ అయితే మీరు చేయాలి. ఇక మడమలేమో ఇలా బయట వైపుకు ఉండాలి. అంటే శక్తివంతంగా మీరు మడమల్ని ఇలా దూరానికి నెడుతున్నట్టు వి పోజ్లో. అయినా సరే హిప్స్ మాత్రం స్థిరంగా ఉండాలి. చేతులు ఇలా ఉంచాలి. శ్వాస తీసుకోండి. తిన్నగా ఉండాలి. శ్వాస వదులుతూ చేతుల్ని ఇలా ముందుకి తీసుకెళ్ళాలి. చాలా నెమ్మదిగా చేయాలి. ఇది మోచేతులతో లేదా చేతి వేళ్లతో చేయొచ్చు, మరేం పర్వాలేదు. ఇలా బ్యాక్ని రౌండ్ చేయొద్దు. వెన్నుముక ఎప్పుడు తిన్నగా ఉండాలి. మడమలు బయటికి ఇలా ఉండాలి. శరీరం మొత్తం కూడా చాలా స్టిఫ్గా ఉండాలి. ఇక నెమ్మదిగా మీరు ముందుకెళ్ళాలి. ఇలాగే ఉండాలి. 10 కౌంట్స్. 9 8 7. వీలైనంతగా ముందుకు వెళ్ళండి. మరీ బలవంతంగా ఏదీ చేయకూడదు. 5 4. ఇంకాస్త ముందుకెళ్ళండి. 3 2 and 1. నెమ్మదిగా వెనక్కి రావాలి. ఎక్స్హేల్, రిలీజ్. అయితే దీనికి కౌంటర్ స్ట్రెచ్ చేయాలి కదా ఇప్పుడు. కనుక మనం చేస్తున్నాం బద్ధ కోణాసనం, అంటే బటర్ఫ్లై పోజ్. నెమ్మదిగా ఆ తర్వాత మనం క్లోజింగ్ సీక్వెన్స్ చేసేస్తాం. ఇప్పుడైతే అరికాళ్ళు మీరు పూర్తిగా ఇలా దగ్గరగా పెట్టాలి. మడమల్ని హిప్స్ దగ్గర పెట్టాలి. మోకాళ్ళని ఇలా పూర్తిగా ఓపెన్ చేయండి. మొదలు పెట్టడానికి ముందు వెనుముక తిన్నగా ఉంచి ముందుకి చూడాలి. కాసేపు ఇలాగే ఉండండి. 5 సెకండ్స్ వరకు. 5 4 3 2 and 1. మీరు ఇంట్లో ఉంటే బ్లాక్స్ లేదా తలగడ దగ్గరగా ఉంటే సరిగ్గా మోకాళ్ళ కింద వాటిని పెట్టొచ్చు. ఇబ్బందిగా ఉంటే స్ట్రాప్ సహాయం కూడా తీసుకోవచ్చు. దానివల్ల టార్సో దగ్గరకు వస్తుంది. ఒకవేళ ఏ ఇబ్బంది లేకపోతే మీరు హ్యాపీగా చేయొచ్చు. మనం ఇన్నర్ థైస్ మీద బాగా పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దూరంగా నెట్టాలి. అయితే మీ యొక్క మోకాళ్ళు శరీరానికి దగ్గరగా ఉన్నా మరేం పర్వాలేదు, అది ప్రాబ్లం కాదు.
చాలా నెమ్మదిగా మోకాళ్ళని కిందకి దించండి. నెమ్మదిగా స్ట్రైట్గా కూర్చోవాలి. వెన్నుముక్కని ఎప్పుడు రౌండ్ చేయొద్దిలా. ఇంకో 5 బ్రెత్స్ వరకు వార్మప్ చేద్దాం. ఇలా ఈ విధంగా సింపుల్ బటర్ఫ్లై స్ట్రెచెస్ చేయాలి. యాక్టివేట్ చేయండి. శ్వాస తీసుకోండి. 5 4 3 2 అండ్ 1. మీరు ఏ పొజిషన్లో ల్యాండ్ అయినా సరే అలాగే ఉండాలి. అలాగే ఇప్పుడు మోకాళ్ళని ఏ మాత్రం కూడా కదపకూడదు. సరిగ్గా ఇలాగే ఉంచాలి. పూర్తిగా స్థిరంగా ఉంచండి. ఏ పొజిషన్లో మీరు మోకాళ్ళని దించారో అలాగే ఉంచాలి. శ్వాస తీసుకుంటూ వెన్నుముక్క తిన్నగా ఉంచాలి. ఒక మోకాలు పైకి ఇంకోటి కిందకి ఉండకూడదు. 2 సమానంగా ఉండాలి. కింద కూడా ఉండాలి. ముందు కొంగండి. మరీ కింద కొంగాల్సిన అవసరం ఏం లేదు. మీ సౌకర్యాన్ని బట్టి చేయండి. మీ ఇన్నర్ థైలో స్ట్రెచ్ అయితే మీరు ఫీల్ అవ్వాలి. మంట కలుగుతుంది, అలాగే ఇబ్బందిగా కూడా ఉంటుంది. 4 3 2 అండ్ 1. నెమ్మదిగా వెనక్కి వెళ్ళండి. ఇక పాదాల్ని కాస్త ముందుకిలా పెట్టాలి. సేమ్ మళ్ళీ ఇప్పుడు చేస్తాం మనం. మోకాళ్ళని కాస్త కిందకి దించండి. పాదాలు కూడా ముందుకే ఉంచాలి. థైస్ అవుట్ ఎడ్జెస్ని రిలాక్స్ చేయండి. ఆ తర్వాత మనం చాలా నెమ్మదిగా మన యొక్క మోకాళ్ళని దూరం తగ్గేలాగా చేయాలి. మీ యొక్క ఆ కాఫ్ మజిల్స్ థైస్కి దగ్గరగా ఉండాలి. ఇది చాలా చాలా మంచిది ఇలా ఉంచడం. దానివల్ల హిప్ ఫ్లెక్సెస్ పై ఎక్కువ ఒత్తిడి అనేది పడదు. ఇంకొకసారి ఇలా చేయాలి. లోపలికి లాక్కోండి మీ యొక్క కాఫ్ మజిల్స్ థైస్ దగ్గరికి. ఇన్హేల్, తిన్నగా ఉండి ముందుకు చూడండి. శ్వాస వదలాలి. నెమ్మదిగా ముందుకు ఇలా వంగాలి, ఇబ్బంది ఏం లేకుండా. ఇక హోల్డ్ చేయండి 5 కౌంట్స్ వరకు. 4 మోచేతులని బాగా ఉపయోగించాలి మీరు. 3 2 అండ్ 1. సూపర్. ఇన్హేల్, వెనక్కి వెళ్ళాలి. ఎక్స్హేల్, రిలీజ్ చేయండి. ఇంకొక విన్యాస చేద్దాం. యాంకిల్స్ ఇలా క్రాస్ చేసుకోండి. కాళ్ళని ఇలా వెనక్కి పెట్టండి. ప్లాంక్ పోజ్ చేయాలి. ఇన్హేల్, ఎక్స్హేల్, డౌన్వర్డ్ డాగ్ పోజ్. ఇక మోకాళ్ళు వంచండి. ఇలా కాళ్ళని ఇలా పెట్టాలి. ఇప్పుడు మనం చేస్తున్నాం సుక్త పాదంగుష్టాసనం. దీని మోడిఫైడ్ వర్షన్ని మీకు చూపిస్తున్నాను. వెనక్కి ఇలా పడుకోవాలి. కుడి మోకాల్ని దగ్గరికి తీసుకోవాలి. ఎడమ కాళ్ళేమో స్ట్రెచ్ చేయాలి. ఇలాగే ఉండండి. కాళ్ళ కండరాలకి మంచిది. నెమ్మదిగా మీ ఎడమ చేతిని ఎడమ తొడపై ఇలా పెట్టండి. కిందకి ప్రెస్ చేయండి. జస్ట్ ఇలా ప్రెస్ చేయడం కాదు, ఓపెన్ కూడా చేయాలి. మీరు ప్రెస్ చేయండి. ఇలా ఓపెన్ అప్ చేయండి. శ్వాస తీసుకోండి. 5 4 3 2 అండ్ 1. ఈ మోకాలని వీలైనంత దూరంగా ఇలా పెట్టాలి. ఇన్నర్ థైకి ఇది చాలా మంచిది. 5 4 3. పొట్టని పూర్తిగా మీరు లోపలికి లాక్కోవాలి. అండ్ 1. చాలా నెమ్మదిగా ఈ కాలుని ఇలా తిన్నగా పైకెత్తాలి. ఇలా పట్టుకోవాలి, లేదా ఇక్కడైనా పర్లేదు. టోస్ని కూడా మీరు పట్టుకోవచ్చు, మీ ఇష్టం. మోకాళ్ళు వంగుంటే అది కూడా పర్లేదు. గుర్తుంచుకోండి, అరికాళ్ళని తిన్నగా ఉంచాలి మీరు. అలాగే ఎడమ కాలుని ఎంగేజ్గా ఉంచండి. ఇలాగే ఉండండి. 5 4 3 2. శ్వాస బాగా తీసుకోండి. అండ్ 1. గుడ్. కాళ్ళు కిందకి దించండి. శ్వాస వదలండి. రిలాక్స్ అవ్వండి. సరిగ్గా ఇలాగే ఇంకో వైపు చేయాలి. ఎడమ మోకాల్ని ఇలా పట్టుకోండి. చెస్ట్ దగ్గర పెట్టాలి. బాగా స్ట్రెచ్ చేయండి. మీ కుడి చేయి తీసుకొని ఎడమ తొడ మీద పెట్టాలి. దాన్ని బాగా ఓపెన్ అప్ చేయాలి. ఇలాగే ఉండాలి కొన్ని క్షణాలు. 5 4 3 2 అండ్ 1. నెమ్మదిగా దీన్ని ఓపెన్ అప్ చేయాలి.
అలాగే ఆపోజిట్ భుజం వైపు కూడా మీరు చూడొచ్చు కౌంటర్ బ్యాలెన్స్ కోసం. 3, 2 అండ్ 1. మళ్ళీ సెంటర్కి రండి. చాలా నెమ్మదిగా కాలుని పైకెత్తి ఇలా తిన్నగా పెట్టాలి. మీకు సౌకర్యం ఎక్కడుంటే అక్కడ పట్టుకోండి. కాలు మీద ఇలా పెట్టొచ్చు లేదా యాంకిల్ కూడా పట్టొచ్చు. శ్వాస బాగా తీసుకోవాలి. ఎక్స్హేల్. వీలైనంతగా మీకు దగ్గరగా తీసుకురావడానికి ప్రయత్నించండి. 2, 3, 4 అండ్ 5. ఎక్స్హేల్. కాలు దించండి. విశ్రాంతి తీసుకోండి. ఇలా ఉండాలి. ఎలాంటి ప్రతికూల ఆలోచనలు మైండ్లోకి రాకూడదు. శ్వాస తీసుకోండి. చాలా ప్రశాంతంగా ఉండాలి. ఈ క్షణం పాజిటివ్ ఆలోచనలే ఉండాలి. శ్వాస తీసుకోండి. చాలా నెమ్మదిగా చేతి వేళ్ళని కాలి వేళ్ళని కదపాలి. ఇక తర్వాత నెమ్మదిగా స్ట్రెచ్. ఒకవైపుకి ఇలా తిరగాలి. మీ చేతుల సపోర్ట్తో నెమ్మదిగా లేవండి. తిన్నగా మీరు కూర్చోవాలి. వెనుముక్క తిన్నగానే ఉండాలి. కాళ్ళు ఇలా పెట్టుకోండి. చిన్ చెస్ట్ దగ్గర ఉండాలి. శ్వాస బాగా తీసుకుంటూ ఉండాలి. మీ పూర్తి దృష్టి అంతా కూడా హిప్ ఫ్లెక్సర్స్ పైనే మీరు పెట్టాలి. బాగా స్ట్రెచ్ చేశాం శరీరాన్ని. ఆ మార్పు ఇప్పుడు మీరు గమనిస్తారు. ఇలా కూర్చోవడం వల్ల మీకు సౌకర్యంగా లైట్గా అనిపిస్తుందా? ఆ విషయాన్ని గమనించండి. ఇక మీరు సిద్ధం అనుకున్నప్పుడు చాలా నెమ్మదిగా మీరు కళ్ళు తెరవచ్చు. అందరికీ ధన్యవాదాలు. యోగా నాతో కలిసి మీరు చేశారనుకుంటున్నాను. హిప్ మొబిలిటీపై ఈరోజు దృష్టి పెట్టాం. దానివల్ల ప్రతిరోజు పనులు ఈజీగా చేసుకోగలం. అలాగే దానివల్ల మన ఫ్లెక్సిబిలిటీ అనేది కూడా మెరుగుపడుతుంది. మీరు సైక్లింగ్ చేస్తున్నా లేదా జిమ్కి వెళ్తున్నా హిప్స్పై పనిచేస్తూ ఆ టైట్నెస్ అనేది తగ్గించుకుంటే అది మీకెంతో ఉపయోగపడుతుంది. కనుక ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నా పేరు సుష్మిత, సైనింగ్ ఆఫ్. నా షో ఫ్లూయిడ్ ఫ్లెక్సిబిలిటీ.